వెల్కమ్ టు మెగా 9 టీవీ. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ నారప్పరెడ్డి మౌర్య నివాళులర్పించారు. భారత రాజ్యాంగం ఆమోదం పొంది నేటికి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా అందరికీ న్యాయమైన, సమానమైన, సంపన్నమైన నవ సమాజం కోసం కలిసి ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. ఈ మహోత్తర దినోత్సవ జ్ఞాపకార్థం మన దేశం యొక్క పురోగతికి మూల స్తంభంగా ఉన్న న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం యొక్క సూత్రాలను స్మరించుకుంటూ ముందుకు సాగాలని కమిషనర్ పిలుపునిచ్చారు. Into a sovereign, democratic republic, and to secure to all its citizens and of opportunity, and to promote among them all fraternity, assuring the dignity of the individual, social, economic and political, liberty of thought. We the people of India, having solemnly resolved to constitute మనము కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వచ్చి 75 సంవత్సరాలు అయింది. మనం 26 జనవరి 1950న కాన్స్టిట్యూషన్ అనేది ఎఫెక్ట్లోకి వచ్చింది. సో అందులో భాగంగా ఈరోజు ఆఫీసర్స్ అందరికీ ప్లెడ్జ్ చేపించడం జరిగింది. అదే కాకుండా సిటిజన్స్ అందరూ కూడా ఈ కాన్స్టిట్యూషన్లో మన ముఖ్యంగా ప్రియాంబుల్ ఏవైతే ఉన్నాయో వాల్యూస్, జస్టిస్, ఫ్రెటర్నిటీ, ఇంటిగ్రిటీ, ఈక్వాలిటీ, ఇవన్నీ సిటిజన్స్తో సహా అంత స్టాఫ్ కూడా దృష్టిలో పెట్టుకొని మనం ప్రతి పని ఏదైతే చేస్తామో ఇవన్నీ వాల్యూస్ మనం దృష్టిలో పెట్టుకొని చేయాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఇది కాన్స్టిట్యూషన్ తీసుకొచ్చినప్పుడు ఈ ఫండమెంటల్ రైట్స్ అండ్ డ్యూటీస్ అనేవి కూడా పెట్టడం జరిగింది. మనకి రైట్స్ ఎంత ఇంపార్టెంటో సో సిటిజన్స్లో మనం డ్యూటీస్ కూడా అంతే ఇంపార్టెంట్గా చేయాలి. ముఖ్యంగా ఏదైతే స్టాఫ్ ఉన్నారో మనం ప్రజలు వచ్చినప్పుడు ఈ ఈక్వాలిటీ, జస్టిస్ అనేది దృష్టిలో పెట్టుకొని మనం ఏ తప్పు చేయకోకుండా ఇంటిగ్రిటీతో చేయాలనేసి ఈ ప్లెడ్జ్ చేయడం జరిగింది.